స్క్రబ్ టైఫస్ కేసులు ఏపీలో ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరగడంతో ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. స్వయంగా రంగంలోకి దిగినటువంటి సీఎం చంద్రబాబు స్క్రబ్ టైఫస్ పైన ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కూడా ఆదేశించారు. ఇకపోతే ఈ వ్యాధి గురించి చాలామందికి అవగాహన లేదు. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ లాగే దీని లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి బ్యాక్టీరియా సోకిన చిన్న పురుగు కాటు ద్వారా వ్యాపిస్తుంది. తర్వాత అది స్క్రబ్ టైఫస్ జ్వరంగా మారుతుంది. దీనిని బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు. చాలామంది దీని గురించి ఆందోళన చెందుతున్నారు. అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి? ఇది ఎలా వస్తుంది? సోకినప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తాయి? ఈ వ్యాధి గురించి ఎవరు మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి? ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్క్రబ్ టైఫస్ ఈ వ్యాధి ఓరియంటీగా సుట్సుగమిషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఎలుకలు, కుందేళ్లు, ఉడతల శరీరం పైన కనిపిస్తుంది. చిన్న పేనులా కనిపించే కొన్ని కీటకాల కాటు ద్వారా మానవులు ఈ బ్యాక్టీరియా బారిన పడతారు. అడవులు లేదా గడ్డి వంటి పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కీటకాలు మానవ చర్మాన్ని తినడం ద్వారా మనుగడ సాగిస్తాయి. మిడ్జెస్ సాధారణంగా చీలమండలు, దిగువ కాళ్ళు, మోకాలు, నడుముపై కొడతాయి. అయితే ఇది అంటువ్యాధి కాదు. ఇంతకు స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఎలా గుర్తించాలి అనేది ఒకసారి చూద్దాం. కీటకం కుట్టిన తర్వాత 10 రోజుల్లోపు స్క్రబ్ టైఫస్ లక్షణాలు ప్రారంభమవుతాయి. జ్వరం, వణుకు పుట్టడం, తలనొప్పి, కండరాల నొప్పి, కీటకాలు కుట్టిన ప్రదేశంలో చర్మం రంగులో మార్పు, చర్మంపై దద్దుర్లు రావడం స్క్రబ్ టైఫస్ లక్షణాలు. అయితే ఇలా అనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం ఉండదు.